పొందడానికి ఆయన పోతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరము పొందెను. రూపాంతరము పొందెను అనగా యేసు ప్రభు మార్చబడెను. ఆయన దేహము మనుష్య దేహముగా ఉన్నది. అక్కడికి వెళ్ళి దేవుని స్వరూపము, దేవుని దేహాన్ని ధరించుకొని రూపము మార్చబడుతూ ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉన్నాడు. శిష్యుల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన శిలువ వేయబడ్డాడు. ఆయన 3వ దినమున లేపబడ్డాడు. మరి నిజంగా అనేక మంది శిష్యులకు కనబడుతూ ఉన్నాడు. అనేక మంది శిష్యులకు కనబడి ఆయన లేచిన నన్ను లేపి ఉన్నాడు దేవాది దేవుడు, నేను లేచి ఉన్నాడు కాబట్టి మీరు సమస్త జనములకు వెళ్ళి నా శిష్యులుగా చేయండి